హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో చికెన్ స్నాక్స్తో వచ్చేసాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అలా చిన్న కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. మరి ఇదైతే నేను ఈజీ వేలోనే చేశాను, చాలా బాగుంటుంది. మనం బయట స్టార్టర్స్ తింటూ ఉంటాము, రెస్టారెంట్స్లో కానీ బయట తింటూ ఉంటాము మ్యాక్సిమం. అలాంటివి ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్తీగా కూడా చేసుకుంటాం కదా. మనం వేసే ఆయిల్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ హెల్తీగానే ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఇంట్లో చేసి పెడుతూ ఉండండి, మీరు కూడా తినండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా? చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను, ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ బోన్లెస్ చికెన్ తీసుకోండి. దీనికోసము ఒక 1/2 kg అంత తీసుకున్నాను అంతే. ఒక బ్రెస్ట్ పీస్ అనమాట, అంటే అప్పటికప్పుడు తినేయడానికి స్నాక్ లాగా బాగుంటుంది. మీ దగ్గర ఎంత అవైలబుల్గా ఉంటే చూసుకొని చేసుకోండి, ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి, ఓకేనా? మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేను చూసుకొని పిల్లలకి చేసి పెడుతున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా పల్చగా కట్ చేసుకోండి చికెన్ బ్రెస్ట్ పీస్ని, అలాగే చికెన్ పీసెస్ని కూడా ఇలా పలుచగా కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి భలే ఉంటుంది, టేస్ట్ క్రిస్పీగా, అసలు చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చికెన్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఒకేలాంటివి తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఉప్పు కారం వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను. చికెన్ని బట్టి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా పట్టుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా వస్తుంది మనకి ఏ రెసిపీ అయినా సరే. అది కూడా చిన్న స్పూన్తో 1 స్పూన్ సరిపోతుంది. ఇంకా జీలకర్ర, ధనియాలు, గరం మసాలా 3 కలిపిన పౌడర్ కూడా ఒక 1 స్పూన్ దాకా వేసుకున్నాను. అది మొత్తం దీనికి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా దీనికైతే రెస్ట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది. మైదా పిండి 1 స్పూను నార్మల్గానే వేసుకోండి, అది కోటింగ్కి మాత్రమే. చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఒక 2 ఎగ్స్ దాకా పగలగొట్టేసుకోండి. మన వీటిని 1 లేక 2 సరిపోతాయి గుడ్లు అనేవి, చూసుకొని చేసుకోండి. ఇంకా ఇదేమో రస్కుల్ పౌడర్ అనమాట, మనకి బ్రెడ్ క్రమ్స్ కావాలి కదా, బ్రెడ్ క్రమ్స్ కోసం నేను రస్క్ పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉన్నా ట్రై చేయండి, ఓకేనా? ఇది పౌడర్ పట్టేసుకొని మెత్తగా పట్టేసుకోకండి, కాస్త బరకగా ఉండాలి ఆ పౌడర్ అనేది, బ్రెడ్ క్రమ్స్ లాగా. ఇంకా మనం కోట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఈ ఎగ్ మిశ్రమంలో చక్కగా మిక్స్ చేసేసుకొని, ఎగ్గులో ఇంకా సాల్ట్ కానీ ఏమీ కలపకండి, మనం దీనిలో వేసినవే సరిపోతాయి అన్నమాట. మళ్ళీ వేసామంటే కసమైపోయి తినలేకపోతాము. ఇంకా చక్కగా ఈ ఎగ్గులో ముంచిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ని చక్కగా కోట్ చేయండి, 2 వైపులా కోట్ చేసేసుకొని ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లో, అది కూడా హీట్ అయిపోయింది. ఇంకా ఇవి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. నీట్గా నిదానంగా వేసేసుకొని అన్నీ ఎక్కువగా నిండిపోయేలాగా కళాయిని ఓవర్లోడ్ చేయకండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకా అన్నీ నీట్గా వేసేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. హైలో పెట్టామంటే కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదు, పైన మాడిపోతుంది, ఓకేనా? మీకు చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. మనకి నచ్చిన కలరు వచ్చేసింది, ఇంకా తీసి సర్వ్ అవుట్ చేసేసుకుందాము. చాలా ఎమ్మీగా ఉంటాయి. నేను వెజ్ మైనస్ సాస్ తెచ్చుకున్నాను, మనకి టమాటా కెచప్ ఎలాగూ ఇంట్లో ఉంటుంది కదా. చికెన్ రెసిపీస్ కానీ ఇలా స్టార్టర్స్ కానీ ఇలా మైనస్ సాసులతో తింటే ఎమ్మీగా ఉంటుంది. ఎప్పుడూ తినం కాబట్టి, ఎప్పుడో ఒకసారి కాబట్టి పిల్లలకు కూడా ఇస్తూ ఉంటే మంచిదే, ఏమవ్వదు. అప్పుడప్పుడు తింటాం కాబట్టి ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.